తిరుపతి తారకరామ మైదానంలో చంద్రన్న బీమా పథకం ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఆయన పిలిపించారు, అందరూ పోరాడారు. అలాంటి మహానాయకుడు పుట్టిన రోజున ఈరోజు ఇక్కడ మనం సమావేశమయ్యాం. ఇంకొక మహానాయకుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒకరోజు పిలిపించారు దేశానికి. జై కిసాన్ జై జవాన్ అనే ఆ రోజు పిలుపుతో దేశం కదిలింది. దేశాన్ని రక్షించే బాధ్యత జవాన్ల పైన ఉంటే దేశానికి తిండి పెట్టే బాధ్యత కిసాన్ పైన ఉంది, రైతు పైన ఉంది. అందుకే ఆ మహానాయకుడు ఆ పిలిపించారు. ఆ ఇద్దరి నాయకుల పుట్టిన రోజున అక్టోబర్ 2వ తారీఖున నేను మీ రుణం తీర్చుకోవడానికి ఈరోజు చంద్రన్న బీమా తీసుకొచ్చారంటే ఇది నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పటి నుంచి ఎలాంటి భయము అవసరం లేదు. చాలా మందిని చూశాం, ఒక్కొక్కసారి ఒక్కొక్క సంఘటనలో మొత్తం దెబ్బతినడం, అక్కడి నుంచి ఏం చేయాలనో దిక్కు దోచని పరిస్థితికి వెళ్ళిపోతుంటాం. ఈరోజు ఇంకొక పక్కన చూస్తే 4 సంవత్సరాల కంటే ముందు నేను ఇదే రోజున పాదయాత్ర చేశాను. మళ్ళీ అక్టోబర్ 2వ తారీఖున వెంకటేశ్వర స్వామి సన్నిధిన ఒక పవిత్ర పుణ్యక్షేత్రంలో ఈ యొక్క బీమా పథకాన్ని పెట్టారంటే ఇది వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తప్ప ఇంకోటి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. రేపు మళ్ళీ మనకు బ్రహ్మోత్సవాలు. 2003 ఆనాడు ముఖ్యమంత్రిగా నేను బ్రహ్మోత్సవాలకు వచ్చాను. ప్రభుత్వ తరపున లాంఛనాలతో దేవునికి పట్టుబట్టలు ఇవ్వాలి. అందుకే ఆ రోజు వచ్చాను. ఆ రోజు వస్తే నేరుగా సిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి మొట్టమొదటిసారిగా ప్రాణదానం యొక్క ఒక సంస్థని ఆ రోజు నేను ప్రారంభించాను. అది ప్రారంభించి కొండపైకి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి బట్టలు ఇవ్వాల్సిన సందర్భంలో అలిపిరి దగ్గర నా పైన హత్యా ప్రయత్నం జరిగింది. అది ఎప్పుడు కూడా ఇక్కడే గోపాలకృష్ణ గారు, చదలవాడ కృష్ణమూర్తి గారు కూడా ఉన్నారు అదే కారులో. ఆ రోజు మేం బతికామంటే ఆ వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు మమ్మల్ని బతికిచ్చాడు తప్ప, ఒక మంచి పని చేయడం కోసం బతికిచ్చాడు తప్ప ఇంకోటి కాదు. అదే ఈరోజు జరుగుతా ఉంది. ఈ రాష్ట్రంలో ఆరో సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ కొత్త రాష్ట్రంలో కానీ వెంకటేశ్వర స్వామికి ఇన్నిసార్లు ప్రభుత్వ లాంఛనాలు ఇచ్చే ఒక అవకాశం, ఒక భాగ్యం నాకు రావడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా. రేపు మళ్ళీ వచ్చి వెంకటేశ్వర స్వామికి ప్రభుత్వం తరపున లాంఛనాలతో ఈ పట్టుబట్టలు ఇచ్చే కార్యక్రమం ఉంది. అదే సమయంలో ఒక రోజు ముందు అక్టోబర్ 2వ తారీఖున ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం. ఈరోజు ఏ ఒక్క వ్యక్తికి భయం లేదు, అభద్రతా భావం అవసరం లేదు. ఈ స్కీమ్లో మీరు చూస్తే ఇంతవరకు ఎవ్వరూ ఊహించిన విధంగా 15 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వయసు వారందరికీ ఈ స్కీమ్ వర్తింపజేస్తుంది. 15 రూపాయలు మీరు కడితే చాలు. ఈరోజు దానిపైన మీరు ఒకసారి ఆలోచిస్తే ఈరోజు ఉపాధి హామీలో పనిచేసిన కార్యకర్తలు కానీ, వ్యవసాయ కూలీలు కానీ, అటవీ ఉత్పత్తుల్లో పనిచేసేవారు కానీ, పాడి మత్స్య పరిశ్రమలో పనిచేసే వారికి, చేనేత, కమ్మరి, కుమ్మరి, అదే మరి కురకలు, చర్మకారులు, అదే మరిగా రజకులు, స్వర్ణకారులు,
స్వయం ఉపాధి పొందిన ప్రతి ఒక్కరికి, మెకానిక్స్కి, కల్లు గీత కార్మికులకి, రిక్షా కార్మికులకి, పారిశుద్ధ్య కార్మికులకి, ఆటో, ట్యాక్సీ, లారీ, బస్సు, ట్రాక్టరు, బుల్డోజర్, రోడ్ రోలర్, డ్రైవర్, క్లీనర్ ప్రతి ఒక్కరికి కూడా, అదే మరి సినిమా హాల్లో పనిచేసే వాళ్ళకి, షాపింగ్ కాంప్లెక్స్లో పనిచేసే వారికి, పాఠశాలల్లో హాస్టల్స్లో పనిచేసే వారికి, ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేసే వాళ్ళకి, క్లినిక్స్లో పనిచేసే వారికి, ఇంకో పక్క ప్రైవేట్ వ్యవస్థల్లో అవుట్ సోర్సింగ్లో పనిచేసే వారికి, కాంట్రాక్ట్ పనిచేసే వారికి, కడాన వర్కింగ్ జర్నలిస్టులకి, ఫోటోగ్రాఫర్లకి, ఎలక్ట్రానిక్ మీడియాకి, అదే మరి ఇంకొక పక్కన వీరే కాకుండా ఇండ్లలో పనిచేసే వాళ్ళకు కూడా అందరికీ కలిపి రాష్ట్రంలో 2 కోట్ల మందికి ఈ బీమా వర్తింపజేసిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని సగర్వంగా చెప్తున్నా. ఇప్పుడే మంచి పాట కూడా ఎమోషనల్ గా తీశారు. వాస్తవంగా సమస్య దానికంటే ఎమోషన్ గా ఉంటుంది. ఒక వ్యక్తి రోడ్డు మీదకి వచ్చి రోడ్డు యాక్సిడెంట్లో చనిపోతే ఆ కుటుంబం అనాథలైపోతారు. దిక్కుదోచన పరిస్థితి వస్తుంది. ఏం చేయాలనో కోలుకునే లోపలనే వాళ్ళ జీవితాల్లో అంధకారం వచ్చే పరిస్థితికి వస్తుంది. అదేవిధంగా ఒక్కొక్కసారి ప్రమాద వశత్తు ఎక్కడన్నా కానీ పూర్తిగా వికలాంగులైతే ఆ కుటుంబానికి ఇంకా నరకమే. ఒక పక్క పని చేయలేరు, ఒక పక్క తిరగలేరు, మళ్ళీ ఒక మనిషి వారికి సేవలు చేయాలి. అలాంటప్పుడు ఆ కుటుంబం యొక్క కష్టాలు వర్ణనాతీతం. అదే మాదిరిగా చదువుకునే పిల్లలు ఎవరైనా చనిపోతే ఏం చేయాలనుకున్నప్పుడు స్కూలుకు నిలిపేయడమో లేకపోతే చదువుకు మానేయడమో, ఇంకా నా జీవితంలో ఏమీ చేయలేము, ఇది నా కర్మ, భగవంతుడు చిన్న చూపు చూశాడు కాబట్టి తప్పదని జీవితంపైనే రాజీ పడే పరిస్థితి. ఈరోజు నేను హామీ ఇస్తున్నా, ఇక రాబోయే రోజుల్లో మీకు ఆ బాధ లేదు. ఎవరైనా చనిపోతే 3 వారాల్లో 5 లక్షల రూపాయలు మీ ఇంటికి పంపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం, ఈ భద్రత తీసుకుంటాం. ఎవరైనా పూర్తిగా వికలాంగులైతే 5 లక్షల రూపాయలు. చనిపోవడం ఒక బాధాకరం. అదే సమయంలో పూర్తిగా వికలాంగులు కావడం ఇంకా భయంకరం. అందుకనే 5 లక్షలు పెట్టాం. పాక్షికంగా వికలాంగులైతే 3,62,000 రూపాయలు. ఇంకో పక్క సహజ మరణం అయితే 30,000 రూపాయలు. 2 పిల్లలు 9, 10 ఐటీఐ పాలిటెక్నిక్ ఇంటర్మీడియట్ చదువుకోవాలంటే 1,200 రూపాయలు చొప్పున సంవత్సరానికి ఇద్దరికి. చనిపోయిన వెంటనే అంత్యక్రియల కోసం 2,400 రూపాయలు. అదే మరి 2 పిల్లలకి 2,250 రూపాయలు చొప్పున 4,500. చనిపోయిన వెంటనే మీరు చూస్తే 7,000 రూపాయలు ఆ కుటుంబానికి తక్షణమే అందించే విధంగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను అడుగుతున్నా, ఇలాంటి భద్రత వస్తుందని ఎప్పుడైనా మీరు కలలో అయినా ఆలోచించారా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఏంటమ్మా ఆడబిడ్డలు మీరు చెప్పాలి, అవునా ఆలోచించారా? అలాంటిది ఒక భద్రత, ఒక భరోసా మీకు ఇచ్చింది ఈ ప్రభుత్వం. దానికే నేను గర్వపడుతున్నా. ఈరోజు 2 కార్యక్రమాలకి నేను శ్రీకారం చుట్టాను. ఒకటి,
మున్సిపాలిటీల్లో 100% మరుగుదొడ్లు పూర్తి చేసుకుని ఆత్మ గౌరవంతో ముందుకు పోయేట్టుగా 110 మున్సిపాలిటీల్లో ఓడీఎఫ్ డిక్లేర్ చేశాం. అదే మరిగా పంచాయతీల్లో 1368 పంచాయతీల్లో 100% మరుగుదొడ్లు కట్టి ఓడీఎఫ్ గ్రామాలుగా డిక్లేర్ చేశాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి ఆ రోజు గాంధీజీ ఏ కలలు కన్నారో, ఏ ఆశయాల కోసం బ్రిటిష్ వారిపైన పోరాడారో ఆ ఆశయ సిద్ధి కోసం ఈరోజు కృత నిశ్చయంతో ముందుకు పోతున్నాం. అందుకే ఏ పేదవాడు అనారోగ్యంతో బాధపడడానికి వీలు లేదు. అందుకే ఎన్టీఆర్ వైద్య పరీక్షలు పెట్టాం. ఎన్టీఆర్ వైద్య సేవ కింద డబ్బులు ఇస్తున్నాం. అదే మరిగా ఎలాంటి అంటువ్యాధులు రాకుండా ఈరోజు దోమల పైన ఎలాంటి బెడద లేకుండా ఈరోజు పెద్ద ఎత్తున యుద్ధాన్ని కూడా ప్రకటించాం. ప్రతి ఒక్క ఇంటికి మరుగుదొడ్డు ఉండాలని, ప్రతి ఒక్క గ్రామం ఆరోగ్యకరమైన గ్రామంగా ఉండాలని, పరిశుభ్రమైన గ్రామంగా ఉంటేనే ఆరోగ్యం ఉంటుందని ముందుకు పోతున్నాం. ఈరోజు ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం. నా జీవితంలో ఒకటి సాధించాలనుకుంటున్నాను. అది వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, పేదరికం లేని సమాజాన్ని చూడడం నా జీవితాశయంగా ఎంపిక చేసుకున్నాను. అనునిత్యం ఈ పేదవాళ్ళ కోసమే పనిచేస్తాను. అన్ని సమస్యల కంటే పేదరికం భయంకరమైన సమస్య. ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున డాక్రా మహిళలు వచ్చారు, అసంఘటిత కార్మికులు వచ్చారు, రైతు కూలీలు వచ్చారు, అదే మరి ఇళ్లలో పనిచేసే వాళ్ళు వచ్చారు. ఈరోజు మీరు చూస్తే నేనే డాక్రా సంఘాలని, మెప్మా సంఘాలని పట్టణాల్లో నేనే ఏర్పాటు చేశాను. పొదుపు ఉద్యమం నేర్పించాను. మీకు ఇంట్రెస్ట్ లేని రుణాలు ఇప్పించి రివాల్వింగ్ ఫండ్ కూడా ఇస్తున్నాం. అదే మాదిరిగా ఒక్కొక్క మెంబర్కి 10,000 రూపాయల చొప్పున పెట్టుబడి నిధి కింద మొదటి విడత ఇచ్చాం. వడ్డీ కూడా మాఫీ చేశాను. ఈ అక్టోబర్ నెలలోనే ఒక్కొక్క మెంబర్కి 3,000 రూపాయల చొప్పున ఆంక్షలేమీ లేకుండా ఫ్రీగా మీకు డబ్బులు ఇచ్చి మీ ఇష్ట ప్రకారం వాడుకునే ఏర్పాటు చేస్తాను. పేదవాళ్ల కష్టాలు తెలిసిన వ్యక్తిని, పేదవాళ్లకు న్యాయం జరగాలి, నిజమైన స్వాతంత్ర స్ఫూర్తి రావాలంటే అది పేదవాళ్లు బాగుపడినప్పుడు, పేదవాళ్ల కష్టాలు తీరినప్పుడు, పేదరికం లేని సమాజం ఉన్నప్పుడే దానికి విలువ ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మాదిరిగా మీరు ఒక్కసారి చూస్తే ఈ ప్రభుత్వం ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు పెట్టామో ప్రతి ఒక్కరూ మీరు ఆలోచించుకోవాలి. విభజన జరిగింది, హేతుబద్ధత లేదు, ఆదాయం లేదు, కష్టాలున్నాయి, రాజధాని లేదు, మనకి ఇండస్ట్రీస్ కూడా లేకుండా పిల్లలు చదువుకోవాలంటే మంచి యూనివర్సిటీ లేకుండా అవస్థపడ్డాం. నేను అధైర్యపడలేదు. నేను ఒకటే దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాను. నేను కష్టపడితే మీ జీవితాలు ఆనందంగా ఉంటాయి. అందుకే నేను ఆలోచించింది, రాష్ట్రమే నా కుటుంబంగా ఆలోచిస్తున్నా. ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం చేసే విధంగా, అందులో పేదవాళ్ళకు అండగా ఉండే విధంగా అనునిత్యం నేను పనిచేస్తున్నా. ఈరోజు మీరు చూస్తే ఎన్టీఆర్ భరోసా 1000 రూపాయలు ముసలవాళ్ళకి పెన్షన్ ఇచ్చాం, వితంతువులకు ఇచ్చాం, వికలాంగులకు 1500 రూపాయలు ఇస్తున్నాం. ఒకప్పుడు 200 రూపాయలు పింఛను, ఈరోజు 1000 రూపాయలు ఇస్తున్నాం, 1500 రూపాయలు ఇస్తున్నామంటే
కనీసం ఒక్కొక్కసారి అనిపిస్తుంది నేను తిరిగినప్పుడు మీ కష్టాలు చూశాను. నేరుగా మీ ముఖాల్లో ఉండే బాధ, ఆవేదన, సమాజం మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తుందని తపన కనపడేది. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, మీ పిల్లలు చూసుకోకపోయినా మీ కుటుంబానికి ఒక పెద్ద కొడుకుగా ఉంటా, మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పాను. ఆ మాట ప్రకారమే 1000 రూపాయలు నెలకు మొదటి తారీఖున జీతాలు ఏ విధంగా అయితే ఉద్యోగస్తులకు వస్తాయో ప్రతి ఒక్కరికి 1000 రూపాయలు, 1500 రూపాయలు మీ ఇంటికి చేరవేసే బాధ్యత తీసుకున్నాను. ఎవరైనా నెలలో తీసుకోలేకపోతే రాబోయే 2 నెలల్లో తీసుకోవచ్చు. ఎవరైనా వేరే ఊరికి పోతే ఆ ఊర్లో కూడా మీరు తీసుకునే అవకాశం కల్పించా. నేను అడుగుతున్నా, ఇది ఎప్పుడూ ఊహించలేదు. అదే మరిగా ఆహార భద్రత, పేదవాళ్ళకి ఆహార భద్రత ఉండాలి. అందుకే 5 కేజీలు నిత్యావసర సరుకులన్నీ నేరుగా ఈ పాస్ పెట్టి 5 గ్రామాల్లో కూడా అవకతవకలు లేకుండా నేరుగా భీమిచ్చే బాధ్యత తీసుకున్నాను. ఎవరైనా మోసం చేస్తే నేను ఇటే పట్టేయగలుగుతాను. ఆ పరిస్థితిలో టెక్నాలజీ ఉపయోగించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరిగా పేద పిల్లలు చదువుకోవాలంటే ఏవైతే సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్గా మారుస్తున్నాను. అదే మరిగా పేద పిల్లలకు నెలవారీ స్కాలర్షిప్లు ఇస్తున్నాం. ఒకప్పుడు ఈ సంవత్సరం చదువుకుంటే రాబోయే 3 సంవత్సరాల తర్వాత వచ్చేటివి. ఇప్పుడు ఆ విధంగా కాకుండా నెలవారీగా స్కాలర్షిప్లు ఇవ్వాలని ప్రణాళిక తయారు చేసుకున్నాం. నేరుగా బ్యాంక్కే పంపించే ఏర్పాటు చేస్తున్నాను. ఎవరైనా పేదవాడు తెలివైన పిల్లలుంటే విదేశాల్లో చదువుకోవాలంటే 10 లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చి పేద పిల్లల్ని చదివిస్తున్న ఏకైక ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. తెలివికి, ప్రతిభకి పట్టం కట్టాలన్నది నా ఆలోచన. మట్టిలో మాణిక్యాలు మన పిల్లలు. ఎప్పుడు కూడా డైమండ్ కూడా ఎప్పటికప్పుడు దాన్ని పాలిష్ చేస్తేనే డైమండ్గా ప్రకాశిస్తుంది. అలాంటిది పిల్లలు, తెలివైన పిల్లలు, వాళ్ళకు చదివిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి ఈ పేద పిల్లలకు ఉంది. అందుకే ఆ కార్యక్రమం కూడా చేపట్టాను. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ప్రతి ఒక్క ఇంటికి మరుగుదొడ్డికి 10,000 రూపాయలు ఇస్తున్నాం. పట్టణ ప్రాంతాల్లో పూర్తి చేశాం. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఇక్కడ చాలా మంది అసంఘటిత కార్మికులు ఉన్నారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరుగుదొడ్డి మనకు ఆత్మ గౌరవం. మా ఆడబిడ్డలను చూశాను. ఈ నాగరిక ప్రపంచంలో మరుగుదొడ్డి లేకుండా రోడ్డు పక్కనో లేకుంటే పొలాల్లోనో లేకుంటే ఉదయం మరుగుదొడ్డికి పోతే సాయంత్రం వరకు పోకుండా చాలా అవస్థలు పడుతున్నారు. అవమానాలు పడ్డారు. ఎన్నో విధాలుగా బాధపడ్డారు. ఆరోగ్యపరంగా దెబ్బతినే పరిస్థితికి వచ్చారు. అందుకే ఆలోచించాను, నా తెలుగింటి ఆడబిడ్డలు ఎవరూ ఇబ్బంది పడకుండా, ఎవరూ అవమానం పడకుండా ఆత్మగౌరవంతో బతకాలని మరుగుదొడ్డనే కార్యక్రమాన్ని ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకొచ్చాను. కట్టుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. నేను అందుకని పేదవాళ్ళ ఆరోగ్యం, డబ్బులుండే వాళ్ళకి హాస్పిటల్కి పోతే ఏసీ రూములు ఉంటాయి. కార్పొరేట్ హాస్పిటల్కి పోతారు. ఒకవేళ ఒక 10 రోజులు పడకేసినా వాళ్ళ ఆదాయం ఏం తగ్గదు. కానీ పేదవాడి ఆరోగ్యం పోతే మొత్తం జోబంతా ఖాళీ అయిపోతుంది. దానికోసమే వినూత్నమైన కార్యక్రమాలతోనే ముందుకొచ్చాను. రెండోది, మీరు ఆదాయాన్ని కోల్పోతారు, శారీరకంగా బాధపడతారు. ఒక డెంగ్యూ వస్తే, ఒక మలేరియా వస్తే, ఒక టైఫాయిడ్ వస్తే, లేకపోతే ఒక జేఈ వచ్చినా, పిల్లలకు కలరా వచ్చినా
ఎన్ని ఇబ్బందులు వస్తాయో ఒకసారి ఆలోచించండి. ఇవన్నిటికీ కారణం ఏంటనుకున్నప్పుడు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, ఈ రెంటి వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. అందుకే నేను ఒక సవాలుగా తీసుకున్నాను. జాతీయ స్థాయిలో నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ మిషన్కి నన్నే రిపోర్ట్ ఇమ్మని ప్రధానమంత్రి గారు చెప్పారు. ఒక రిపోర్ట్ ఇచ్చాను. ఆ రిపోర్ట్ని మళ్ళా మనం అమలు చేస్తున్నాం. 2018 అక్టోబర్ 2వ తారీఖుకి ఇప్పటి నుంచి 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఒక స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా ఉండాలి. అందరికీ మరుగుదొడ్లు ఉండాలి. అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు ఉండాలి. అన్ని గ్రామాల్లో మురికి కాలువలు ఉండాలి. దీనికోసం నేను పనిచేస్తున్నా. ఒక్కసారి మీరందరూ ఆలోచించండి. ఈరోజు మీ అందరికీ కరెంటు ఒకప్పుడైతే సరిగా కరెంటు కూడా వచ్చేది కాదు. రైతులు పడిగాపులు, ఇండ్లలో మా ఆడబిడ్డలు ఎప్పుడన్నా టీవీ చూసుకోవాలంటే, ఒక సీరియల్ చూసుకోవాలంటే అసలు కరెంటే వచ్చేది కాదు. ఈరోజు నేను అడుగుతున్నా, ఆ ఇబ్బంది మీకుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. లేదు అంటే గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. నేను ఇంకొక అడుగు ముందుకు పోతున్నాను. మీ అందరికీ ప్రతి ఒక్క ఇంటికి 15 MPPS బ్యాండ్విడ్త్ ఇవ్వాలని ఈరోజు ఇక్కడ రిలయన్స్ కంపెనీ జియో తీసుకొచ్చారు. దానిపైన వైఫై పెట్టారు. 1000 ఎకరాలు యూనివర్సిటీ క్యాంపస్ లో వైఫై పెట్టి పిల్లలు క్లాస్ రూమ్ లోనే కాదు, ఈ ప్లే గ్రౌండ్ లో చదువుకోవచ్చు, చెట్టు కింద చదువుకోవచ్చు. ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ మొత్తం ఇక్కడ ఉండే విధంగా ఈరోజే ప్రారంభించాను. రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క ఇంటికి 15 MPPS ఇస్తాం. అన్ని ఛానళ్లు మీకు ఇస్తాం. ఇంటర్నెట్ పెడతాం. వీడియో కాన్ఫరెన్స్ ఇస్తాం. 3 టెలిఫోన్లు ఇస్తాం. మీ పిల్లలు ఎక్కడన్నా ఉంటే వీడియో కాన్ఫరెన్స్ లో గంటల తరబడి ప్రతిరోజు సాయంత్రం మీరు మాట్లాడుకునే పరిస్థితి వస్తుంది. ఎవరైనా ఆడబిడ్డలు డాక్రా సంఘంలో బయట పోతే మగవాళ్ళు బాధపడకుండా టీవీ చూసి కాఫీ పెట్టుకోవచ్చు. ఇంకా సరదా ఉంటే బిర్యానీ కూడా తయారు చేసుకొని పండగ చేసుకోవచ్చు. అంటే ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని మీ ఇంటికి మీ టీవీ ద్వారా మీకు అందజేస్తాను. నేను కూడా మీ అందరితో రేపు రాబోయే రోజుల్లో నేరుగా మీ ముఖాలు చూడాలంటే ఈ విధంగా మీటింగ్లు పెట్టుకుంటాం. లేకపోతే వీడియో కాన్ఫరెన్స్ లో ఎప్పటికప్పుడు నేరుగా మీ ఇంట్లో మీరు కూర్చుంటే దర్జాగా నాతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడి ఏ సమస్య ఉన్నా చెప్పే పరిస్థితి వస్తుంది. అది టెక్నాలజీ ప్రాధాన్యత. మీకు తెలుసు, నేను ఎప్పుడూ టెక్నాలజీ అంటే ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్ ఉంది. దానికి కారణం ఈ టెక్నాలజీ ద్వారా ఈ పేదవాళ్లకు న్యాయం చేయొచ్చు, రైతులకు న్యాయం చేయొచ్చు, మెరుగైన సేవలు అందించవచ్చు. అందుకే నేను ఎప్పుడూ ప్రాధాన్యత ఇచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కృష్ణా పుష్కరాలు సమర్థవంతంగా చేసిన, రాయలసీమలో కరువు వచ్చి వర్షాభావ పరిస్థితిలో పంటలు ఎండిపోతా ఉంటే పంటలు కాపాడిన, ఈరోజు పెన్షన్లు సుజావుగా ఇస్తున్నాం, బియ్యం సక్రమంగా మీకు అందుబాటులో పెట్టినా, అదే మరిగా మీ ఇతి బాధలన్నీ తెచ్చడానికి టెక్నాలజీని విరివిగా వాడుతున్నా. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరందరూ గ్రామంలో కరెంట్ ఇచ్చాం. రేపు రాబోయే రోజుల్లో ఈ సంవత్సరమే ఏ పేదవాడు కూడా గ్యాస్ లేదనకుండా
ప్రతి ఒక్క ఇంటికి గ్యాస్ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కరెంట్ ఉంటుంది, గ్యాస్ ఉంటుంది, మరుగుదొడ్డి ఇస్తున్నాం, సిమెంట్ రోడ్లు ఉంటాయి, మురికి కాలువలు ఉంటాయి. ఇంకా మీకు కావాల్సింది ఆదాయాన్ని పెంచుకునే మార్గం. ఎవరైనా చనిపోయినా, పూర్తిగా వికలాంగులైనా చంద్రన్న బీమా ఈరోజు తీసుకొచ్చాం. దీంతో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఒక భద్రత ఉండాలి. అదే మరి డాక్రా మహిళలకి 10,000 రూపాయలు ఇస్తున్నాను. ఇంకో పక్క రైతుకి 24,000 కోట్ల రూపాయలు రుణ విముక్తి చేసిన ప్రభుత్వం భారతదేశంలో ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం తప్ప వేరే ప్రభుత్వం లేదు. ఈరోజు నేను ఆలోచించేది భవిష్యత్తులో ఎస్సీ సబ్ ప్లాన్ కానీ, ఎస్టీ సబ్ ప్లాన్ కానీ, బీసీ సబ్ ప్లాన్ ద్వారా, అదే మరి కాపు బ్రాహ్మణ్ కార్పొరేషన్ల ద్వారా, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా ఎక్కువ నిధులు పెట్టాను. డాక్రా సంఘాలున్నాయి, అసంఘటిత కార్మికులు ఉన్నారు, మీకు భద్రత ఇచ్చాను. ఇంకా అవసరమైతే మార్జినల్ మనీ ఇస్తాం, వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తాను. మీరు కూడా మీకు తోచిన పని చేసుకుని నెలకు 10,000 రూపాయలు సంపాదించాలనేది నా ఆలోచన. అప్పుడే మీరు ఆనందంగా ఉంటారు. మీ గ్రామంలో ఉండే మీరు ఏ పని చేసుకోవాలంటే ఆ పనికి సహాయం చేస్తాను. పాడి పశువులు పట్టుకుంటారా, చిన్న బంకులు పెడతారా, లేకుంటే చిన్న చిన్న పరిశ్రమలు పెట్టి పచ్చళ్ళు కానీ ఇలాంటివి చేస్తారా, తినుబండారాలు తయారు చేస్తారా, చిన్న చిన్న బొమ్మలు తయారు చేసి మీకు చేతి వృత్తులు కుల వృత్తులతో ఇవన్నీ కూడా మార్కెటింగ్ చేసుకోగలుగుతామా? ఇవన్నీ నేను ఆలోచిస్తున్నాను. దీనికి కావలసిన టెక్నాలజీ, దీనికి కావలసిన ఆధునికమైన పనిముట్లు ఇప్పిస్తాను. మీకు ఇబ్బంది లేకుండా చేస్తాను. ఈరోజు ఉదాహరణ మీరు చూస్తే ఒక్కొక్కరు 2 ఆవులు 3 ఆవులు పట్టుకుంటే, చిత్తూరు జిల్లాలో ఉన్నాం కాబట్టి దానికి కావలసిన దానా 50% సబ్సిడీతో నేనే ఇప్పించే బాధ్యత తీసుకుంటా. మీ ఇంటికి పంపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీ ఇంటికి దానా వస్తే దాన్ని సరిగా చూసుకొని తద్వారా వచ్చిన పాలని డైరీ కంపెనీలకు మీరు అమ్ముకోగలిగితే ఆటోమేటిక్గా మీకు ఒక 10,000 రూపాయల ఆదాయం వస్తుంది. మీ సమయం మీరు పేదరికంలో ఉన్నప్పుడు ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో చేసుకునే పరిస్థితి వస్తుంది. నరేగా ఉంది, ఒకప్పుడు 130 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఈరోజు నేను ఆలోచించి 190 రూపాయలు ఇస్తున్నా. మళ్లీ దాన్ని పెంచుతున్నాం. కనీస వేతనాలు ఇచ్చి నరేగాలో పనిచేసే ఏ కార్మికుడు కూడా ఇబ్బంది పడకుండా మీకు గిట్టుబాటు కూలీ ఇవ్వాలని ఆలోచిస్తున్నా. దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. నాకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మీకు సహాయం చేస్తున్నాను. భగవంతుడు ఒకటే మాట చెప్తున్నాను. భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే, ఎన్ని తెలివితేటలు ఇస్తే ప్రతి ఒక్కటి ఈ పేదవాళ్ళ కోసం అనునిత్యం పనిచేస్తా, ఫలితాలు సాధిస్తాను. అందుకే మిమ్మల్ని నేను కోరేది, ప్రభుత్వం మీకోసం ఉన్నాం. రాత్రింబగళ్ళు మీకోసం ఆలోచిస్తున్నాం. మీలో కూడా ఒక ఆలోచన రావాలి. మీరు కూడా ప్రభుత్వానికి సహకరించాలి. ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలని అవగాహన పెంచుకోవాలి. ఎక్కడ కూడా ఈ కార్యక్రమాల్లో అవకతవకలు జరగకుండా కాపాడే బాధ్యత మీరు తీసుకోవాలి. ఈరోజు నా మనసుకు దగ్గరుండి ఆర్గనైజేషన్, డాక్రా ఆర్గనైజేషన్ కొన్ని లక్షల మంది, 90 లక్షల మంది మహిళలు డాక్రా సంఘాల్లో, మెప్మా సంఘాల్లో ఉన్నారు. నేను ఒక మెసేజ్ ఇస్తే 1 గంటలో గ్రామాల నుంచి మీరు స్పందించే పరిస్థితికి వస్తున్నారు. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, భవిష్యత్తులో
ఇప్పటికే అనేక విధాలుగా మీకు ఇచ్చాను. మధ్యాహ్న భోజనం మిమ్మల్నే తయారు చేయమన్నాను. ఈరోజు అన్ని స్కూల్లో మరుగుదొడ్లు మెయింటైన్ చేసే బాధ్యత మీకే ఇచ్చాను. రేపో ఎల్లుండో మళ్ళీ చెప్పాను, ప్రతి ఒక్క ఊరిలో ఒక సంఘానికి డిజిటల్ ఫోటోలు తీసి పంపించే బాధ్యత. మీ దగ్గర ఫోన్ ఉంది, నాకు కావాల్సింది ఒక పొలంలో పంటేసి ఆ ఫోటో పంపించడం. ఒక ఊరిలో పంట సంజీవని దొరికితే ఆ పంట సంజీవని కింద ఫామ్ పాండ్ తీసి పంపించడం. అదే మరి ప్రతి ఒక్కటి రాష్ట్ర ప్రభుత్వానికి ఏం కావాలన్నా మీకు ట్రైనింగ్ ఇస్తాం, మీకు ఆ పని చెప్తాను. దానికి ఒక్కొక్క ఫోటోకి ఇంత డబ్బులను కూడా ఇస్తాను. దానివల్ల మీకు ఉపాధి వస్తుంది, ఎక్కడా అవకతవకలు జరగకుండా చేసే పరిస్థితికి వస్తాం. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో మీకు అప్పచెప్తాను. మీకు నచ్చిన ఉత్పత్తులు మీరు తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. నియోజకవర్గానికి ఒక చోట ఇండస్ట్రియల్ టౌన్షిప్ ఏర్పాటు చేస్తున్నాను. 175 టౌన్షిప్లు వస్తాయి. ఇక్కడుండే చేతి వృత్తులు, కుల వృత్తులు, డాక్రా సంఘాలు, మీరు ఏవైనా వ్యాపారాలు చేయాలంటే, వ్యవసాయ ఉత్పత్తులు చేయాలంటే అక్కడ మీరు చేసుకోవచ్చు. అక్కడి నుంచి మండలం అంతా కూడా మార్కెటింగ్ ఏర్పాటు చేస్తాం. అక్కడ మిగిలినటి జిల్లాగా తీసుకొస్తాం, జిల్లా అంతా చేస్తాం. ఈరోజు ఈ ప్లాట్ఫామ్ కింద అవసరమైతే దేశంలో విదేశాల్లో మీరు చేసే ఉత్పత్తుల నాణ్యత బట్టి, దాని డిమాండ్ బట్టి మార్కెటింగ్ చేసే బాధ్యత తీసుకొస్తాం. మీకు నైపుణ్యాన్ని పెంచుతాం, శక్తి సామర్థ్యాన్ని పెంచుతాం. దీనివల్ల బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ప్రతి ఒక్క వ్యక్తికి తెలివితేటలున్నాయి, శక్తి సామర్థ్యాలున్నాయి. మీకు కావాల్సింది అండ కావాలి, చేయూతనివ్వాలి. సరైన సమయంలో మిమ్మల్ని ప్రోత్సహిస్తే ఏ పనైనా చేయగలుగుతారు. అలాంటి పనులకు నాంది పలుకుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకే ఈరోజు మీ యొక్క ఉత్సాహం చూశాను, నాకు చాలా సంతోషం. ఈ యొక్క చంద్రన్న బీమా ఈ రోజు నుంచే ప్రారంభమైంది, ఈ క్షణం నుంచే ప్రారంభమైంది. ఇప్పటి నుంచే ఏ వచ్చినా మీకు ఆ డబ్బులు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. కాల్ సెంటర్ నెంబర్ వచ్చి 155-214 155-214. ఎవరైనా ఎక్కడైనా సరే మీరు కాంట్రాక్ట్ చేయాలనుకుంటే 155-214 నెంబర్ని డయల్ చేసి ఇమ్మీడియట్ గా మీరు ఫిర్యాదు చేస్తే తక్షణమే యాక్షన్ తీసుకుంటాం. డాక్రా సంఘాలకు అప్పచెప్పాం, అవి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తాం. టెక్నాలజీ పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నాం. మీ సెల్ ఫోన్లో కైజాలా ఒక యాప్ ఉంది, ప్రతి ఒక్క ఫోన్లో అది పెట్టుకుంటే ఎప్పుడు మెసేజ్ పంపించాలన్నా ఒకేసారి ఎవరెవరికి పంపించాలన్నా మెసేజ్లు పంపించే పరిస్థితికి వస్తుంది. ఈరోజు ఈ మెసేజ్ ద్వారా చనిపోయిన వెంటనే కంప్యూటర్లో ఎంటర్ చేయొచ్చు, అదే సమయంలో ఇన్సూరెన్స్ కంపెనీలకు పంపించచ్చు, లేబర్ డిపార్ట్మెంట్కి పంపించచ్చు. డాక్రా ఉమెన్ ఎవరైతే క్షేత్రస్థాయిలో ఉంటారో వాళ్ళకు కూడా పంపిస్తాం. అక్కడి నుంచి రియల్ టైంలోనే పని ప్రారంభమవుతుంది. తక్షణమే మీకు సహాయం వచ్చే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటి వినూత్న కార్యక్రమం నేను అందుకనే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈరోజు మళ్ళీ చెప్తున్నా, ఇది నా పూర్వజన్మ సుకృతం. భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం ఈ పేదవాళ్ళకి సహాయం చేయడం కోసం. అలాంటి బ్రహ్మాండమైన కార్యక్రమానికి, అది కూడా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆయన పాదాల చెంతన మనం ఈ కార్యక్రమం ప్రారంభించుకోవడం చాలా సంతోషం. అది కూడా అక్టోబర్ 2వ తారీఖు
మహానుభావులు పుట్టినరోజు, అదే మరిగా బ్రహ్మోత్సవాలు జరిగే సమయం, రేపే నేను కూడా దేవునికి బట్టలు ఇచ్చే సమయం. ఇలాంటి సమయంలో ఇలాంటి కార్యక్రమం చేయడం నేను ఎంతో ఆనందంగా భావిస్తూ మరొక్కసారి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ కార్యక్రమం మీది, మనందరిది. దీన్ని సద్వినియోగం చేసుకుంటాం. మీరందరూ ఒక్కరు 10 మందికి చెప్పి అందరికీ న్యాయం చేసే బాధ్యత తీసుకుంటామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాల్సి కోరుకుంటూ మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై జన్మభూమి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఇన్సూరెన్స్ కంపెనీ వారు చెక్కులు అందిస్తున్నారు. ఎల్ఐసి తరఫున మరియు ఓరియంటల్ ఇన్సూరెన్స్ తరఫున చెక్స్ ప్రధానోత్సవం గట్టిగా మనందరి కరతాళ ధ్వనుల మధ్య. చంద్రన్న బీమా ఇచ్చింది ధీమా, 5 లక్షల బీమా, ఆపదల్లో కాచే బీమా. చంద్రన్న బీమా బతికే నిరుపేదలకు లబ్ధిదారులు భద్రత లేని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అసంఘటితమై అగచాటు పడే ఆ పాలసీని అందుకుంటారు. మన ఊరిలోన మన పట్టణాల గల కష్టజీవులకు కర్మవీరులకు ఆపదొస్తే ఇక భయం లేదు అని చంద్రన్న బీమా వెంకటేడికని పాలసీ హోల్డర్స్ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అందుకుంటున్నారు. నాసరమ్మ, మీ వెన్ను దన్ను అలాగే పి నాగమ్మ భవన నిర్మాణ కార్మికులకు అండగా చంద్రన్న బీమాని అందుకుంటున్న వారు సుగుణమ్మ, అలమేలు, లక్ష్మమ్మ. ఆపదల్లో కాచే బీమా. రేయి పగలు భవనాల పనులలో నలుగుతున్న వాళ్ళు, పంట చేలలో మళ్ళు వచ్చి పని చేయు కూలి వాళ్ళు బస్సు ట్రక్కు ఆటోలు నడుపు డ్రైవర్లు